హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చాలామంది అడిగారు ఈ వీడియో చేయమని. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. బిర్యానీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు హైదరాబాదీ బిర్యానీ కదా. అది వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు. అందులో దమ్ పెట్టి చేసే బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. జస్ట్ మనం అన్నీ కట్ చేసుకొని వెజిటేబుల్స్ కానీ అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. మేము కూడా చాలా రోజుల తర్వాత చేసాము. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఫిదా అయిపోతారన్నమాట బిర్యానీకి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఇలా మనకు వెజ్జీస్ అనమాట, మనలో ఏ ఉంటే అవి అన్ని రకాల వెజ్జీస్ అయితే బాగుంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి. క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో, పీస్, ఆనియన్, తర్వాత లెమన్, కాలీఫ్లవరు, క్యారెట్, ఇలా నేను ఇన్ని రకాలు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు ఇలా నేను కడిగేసి బాగా నీళ్ళలో నానబెట్టేసుకున్నాను అనమాట. ఇది కంపల్సరీ హాఫ్ అన్ అవర్ నానాలన్నమాట బాస్మతి రైస్. నెక్స్ట్ ఇక్కడ మష్రూమ్ తీసుకున్నానండి. నేను కాసేపు వేనీళ్ళలో వేసి కడిగేసాను అవి. నెక్స్ట్ ఇక్కడ 100 గ్రామ్స్ దాకా పన్నీర్ తీసుకుని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సింది టమోటాలు. ఇలా బాగా పండిన టమోటాలు ఒక 3 తీసుకోండి. నేను ఇక్కడ 5 మెంబర్స్కి అయితే చేస్తున్నాను అనమాట వెజ్ దమ్ బిర్యానీ. వీటిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. ఒక 4 నుంచి 5 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను మిక్సీ పట్టకుండా ఇలా కచ్చా పచ్చగా వేస్తే బాగుంటుంది అనేసి రోట్లో నూరాను అనమాట. ఇక్కడ నేను మష్రూము అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అన్ని రకాల వెజ్జెస్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, పుదీనా ఇవన్నీ కూడా అన్నీ రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది హోల్ స్పైసెస్ అండి. మీ ఇంట్లో ఏమేమి స్పైసెస్ ఉంటాయి, బిర్యానీ స్పైసెస్ ఇలా అన్నీ తీసుకొని చూసారా, అన్నీ ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి. అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది. చూసారా మన ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ మనం రైస్ని ఉడకబెట్టుకోవాలి కదా, అందుకోసం నేను ఇక్కడ పెద్ద పాత్ర పెట్టి కొద్దిగా సాల్ట్ వేసాను. అలాగే మనం బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను కదా, అందులో సగం మాత్రమే నేను ఇందులోకి వేసాను అనమాట రైస్లోకి. ఇలా వాటర్లోకి వేసి ఎసురు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవి వేయాలన్నమాట. ఇలా నేను కుక్కర్లో పెట్టాను. ఏదైనా తీసుకోవచ్చు, ఏ పాత్ర అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇలా ఒక పెద్ద హండీ పెట్టుకున్న తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అది పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోతుంది మన అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ మనం కొన్ని స్పైసెస్ పక్కన పెట్టుకున్నాం కదా, కొన్ని వాటర్లోకి వేసాము. మిగిలినవన్నీ తీసి ఇప్పుడు మనం ఈ హండీలోకి వేస్తున్నాము. వేసాక ఒకసారి అలా కలిపేసుకోండి స్పూన్తోన. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే కొంచెం కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాము. వేసేసి మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్, అన్నీ ఒకటేసారి యాడ్ చేసేయచ్చు, నో ప్రాబ్లము. ఒక్కొక్కటి యాడ్ చేసిన అవసరం లేదు. జస్ట్ ఇలా అన్నీ యాడ్ చేసేసుకోండి. ఇవి ఆల్మోస్ట్ 1.5 kg దాకా ఉన్నాయండి వెజిటబుల్స్ అయితే. చాలా బాగుంటుంది అన్నీ కలిపి తింటే. నేను ఇక్కడ పన్నీర్ తప్పించి అన్నీ వేసానండి. అన్నీ వేసి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోండి సిమ్లో. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం వాటర్లో వేసాం కదా వాటర్ రైస్ ఉడకబెట్టే ముందు, సో కొంచెం చూసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా గరం మసాలా,
ఒకే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను, ఎందుకంటే మిర్చి వేసాము, స్పైసెస్ అన్నీ వేసాము కాబట్టి నేను ఇక్కడ కారం పొడి జస్ట్ ఒకటే టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ కర్డ్ అండి, చిక్కగా ఉండే పెరుగు తీసుకొని 1 కప్ అయితే సరిపోతుంది. వేసేసిన తర్వాత బాగా కలపాలన్నమాట. పెరుగు వేసేసుకున్నాక ఇలా మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు బాగా ముక్కలకంతా అంత మసాలా మొత్తం బాగా పట్టేలాగా నీట్గా కలిపేసుకోవాలి స్పూన్తోన. ఇలా చక్కగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలండి ముక్కలన్నీ నీట్గా ఉడికించుకుందాము. ఈలోగా మనకు వాటర్ కూడా బాగా మరిగింది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. బాస్మతి రైస్, నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ బిర్యానీ అంటే మనకు బాస్మతి రైస్ బాగుంటుంది. ఇక్కడ మన కూరగాయలు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూసారా, కూరగాయలు ఉన్న వాటర్ అంతా వచ్చేసింది, చక్కగా ఉడికినాయి అన్నమాట. ఆల్మోస్ట్ 80% ఉడికాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండాలన్నమాట. ఫస్ట్లోనే పిండాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లో పిండితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ముక్కలకి నీట్గా పడుతుందన్నమాట. ఆ పులుపు అంతా కూడా ఫస్ట్లోనే పిండకూడదు. పిండిన తర్వాత ఇలా చక్కగా కలిపేసుకొని దమ్ పెట్టుకోవడానికి నేను మరొక పెద్ద పాత్రలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒకటేసారి ఇలాంటి పెద్ద పాత్రలైనా చేసేసుకోవచ్చు. అవన్నీ వేసిన తర్వాత నీట్గా వాటిని సెటిల్ చేసి ఇప్పుడు మనం పన్నీర్ ఉంది కదా, అది కొంచెం ఉప్పు, పసుపు వేసి రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో. రోస్ట్ చేసుకున్న తర్వాత ఆ పన్నీర్ కూడా వేసేసి పైన ఒక లేయర్గా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేస్తున్నాను. మొత్తం వేసేయకండి, కొద్దిగా పెట్టుకోండి అలాగే. ఇలా వేసిన తర్వాత మనం అక్కడ 80% మన రైస్ కూడా ఉడికిపోయింది. పక్కన రైస్ కూడా ఉడికించుకున్నాం కదా, అది ఇక్కడ లేయర్స్గా వేసుకున్నాము. ఇక్కడ ఇలా రైస్ అంతా లేయర్స్గా వేసుకోవాలన్నమాట. రైస్ అనేది ఒక 80% దాకా ఉడికిస్తే సరిపోతుందన్నమాట. మిగిలింది దమ్ పెట్టినప్పుడు చక్కగా ఉడికిపోతుంది. అలా రైస్ అంతా తీసి మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి రైస్ అంతా కూడా. రైస్తో పాటు కొన్ని స్పైసెస్ కూడా వచ్చాయి, ఓకే, నో ప్రాబ్లం. మిరియాలు కనిపిస్తున్నాయి కదా, అవి మనం వాటర్లో వేసాం మరిగించేటప్పుడు ఎసరులో, అవి కొంచెం వచ్చాయన్నమాట, నో ప్రాబ్లం, స్పైసెసే కదా, ఏం కాదు. ఇలాంతా రైస్ వేసేసాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసేయాలన్నమాట. రైస్ మీద అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేస్తున్నాను నేను. ఇది సాల్టెడ్ బటరే. బటర్ వేసుకున్న తర్వాత నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. మీకు బటర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇలా పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి, దాన్ని ఇలా చేసేసి చుట్టూ దమ్ పెట్టుకోవడానికి అతికించేసుకోవాలి గిన్నె చుట్టూరా. అలా కంఠం భాగంలో ఇలా నీట్గా పిండి పెట్టేసేసి పైన ఒక ప్లేట్ పెట్టేసేయాలన్నమాట. ప్లేట్ పెట్టి అలా జస్ట్ ఒత్తాలన్నమాట. ఒత్తితే నీట్గా అతుక్కుంటుంది, వేపర్ అనేది మనకు బయటకు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 10 నిమిషాల టైం పెట్టుకుందామండి. 15 నిమిషాలు మాత్రమే దమ్ పెట్టాలి. ఇందులో 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి, మిగిలిన 2 నిమిషాలు కూడా నార్మల్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మన టేస్టీ, వెరీ వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ అట్రాక్ట్గా, చాలా ఐ ప్లీజింగ్గా ఉండే వెజిటబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ప్రాసెస్ చాలా, అవన్నీ కట్ చేసి పెట్టుకోవడం కొంచెం ప్రాసెస్, ఇవన్నీ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అండి. చాలా తొందరగా, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అంత కష్టపడి చేసుకున్నందుకు. ఇలా చక్కటి వెజ్ బిర్యానీ తింటే చేసుకొని సాటిస్ఫాక్షనే వేరన్నమాట. సో ఖచ్చితంగా మీ ఇంట్లో హైదరాబాద్ వెజిటబుల్ దమ్ బిర్యానీ నేను చూపించిన పద్ధతిలో చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫ్యాన్ అయిపోయి